ఇప్పటికే టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు తనకంటూ ఓ ప్రత్యేక క్రేజ్ సంపాదించుకున్న నేషనల్ క్రష్ రష్మిక మందన ఇప్పుడు పాన్ ఇండియా స్టార్గానే సాలిడ్ బాక్స్ ఆఫీస్ ఫుల్గా మారేందుకు సిద్ధమవుతోంది. ఆమె లీడ్ రోల్లో తెరకెక్కుతున్న కొత్త సినిమా ది గర్ల్ ఫ్రెండ్ పెద్ద ఎత్తున హైప్ క్రియేట్ చేస్తోంది. ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న చీలాస్ ఆఫ్ ఫేమ్ రాహుల్ రవీంద్రన్ తనదైన స్టైల్తో ఈ సినిమాను డిజైన్ చేస్తున్నాడట. రొమాంటిక్ డ్రామా, ఉరిమే ఎమోషనల్ కంటెంట్తో రష్మికకు వెరైటీ పాత్రను ఇచ్చే ప్రయత్నంలో ఉన్నాడు. ది గర్ల్ ఫ్రెండ్ పేరుతో వచ్చిన టీజర్ ఇప్పటికే సోషల్ మీడియాలో పాజిటివ్ వైబ్ సృష్టించింది. ఇప్పటికే ఏడాదికి పైగా సినిమా సెట్స్ పై ఉన్నా ఇంకా విడుదలపై క్లారిటీ రాలేదు. ఇందుకు ప్రధాన కారణం అవుట్పుట్ పట్ల మేకర్స్కు ఉన్న అప్రమత్తత. వారు కాస్త క్వాలిటీ మెరుగులు దిద్ది సినిమాను భారీ స్థాయిలో రిలీజ్ చేయాలనుకుంటున్నారు. మొదట సమ్మర్ రిలీజ్ అనుకున్నప్పటికీ కాస్త వాయిదా వేసే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ చిత్రంలో దీక్షిత్ శెట్టి హీరోగా నటిస్తున్నాడు. ఆయన తక్కువ సినిమాలోనే మంచి పేరు తెచ్చుకున్నాడు. రష్మిక దీక్షిత్ కాంబినేషన్ ఎలాగ ఉంటుందో అనే ఆసక్తి ఇప్పటికే ఆడియన్స్లో నెలకొంది. ఇదే సమయంలో రష్మిక ధనుష్తో కుబేరా, సల్మాన్ ఖాన్తో సికిందర్, విజయ్ దేవరకొండ, రాహుల్ సంకృత్యాన్ కాంబోలో ఓ సినిమా, మరో 2 బాలీవుడ్ ప్రాజెక్ట్స్ కూడా లైన్లో ఉన్నట్లు సమాచారం. ఈ ప్రాజెక్టులన్నీ చూస్తే రష్మిక మార్కెట్ ఎక్కడనున్నదో స్పష్టమవుతోంది. ది గర్ల్ ఫ్రెండ్ సినిమాను మేకర్స్ తెలుగుతో పాటు పాన్ ఇండియా లెవెల్లో విడుదల చేయాలనుకుంటున్నారు. ఇది కమర్షియల్ మాస్ ఎంటర్టైనర్ కాకపోయినా రష్మిక నటన, ఎమోషనల్ డెప్త్ చూపించే రొమాంటిక్ డ్రామా కావడం విశేషం. రష్మిక ఈ సినిమా మీద చాలా హోప్స్ పెట్టుకుంది. సోలో లీడ్గా ఓప్ ఎమోషనల్ కథను మోసుకెళ్లగల నటి తనలో ఉందని, ఈ సినిమాతో ప్రూవ్ చేసుకోవాలనుకుంటోందని, నేషనల్ క్రష్గా మాత్రమే కాకుండా బాక్స్ ఆఫీస్ స్టామినాతో కూడిన సోలో స్టార్గా నిలవాలన్న లక్ష్యంతో ఆమె ముందుకెళ్తోంది.